హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొబ్బరి చారు చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కొబ్బరి చారు. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆలనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి: ఒక కొబ్బరి చిప్పను తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. నిమ్మకాయ ఒకటి, అలాగే ఒక టమాటాని పీసులుగా కట్ చేసుకోవాలి. జీలకర్ర, మిరియాలు, ధనియాలు పౌడర్ చేసుకోవాలండి. అన్నీ అర స్పూన్ చొప్పున వేసుకోవాలి. బియ్యం పిండి ఒక స్పూన్ వేసుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్టు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం తీసుకోవాలి. అలాగే తాలింపుకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక పావు స్పూన్ వరకు పసుపు తీసుకోవాలండి. అలాగే తాలింపుకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకుని కొబ్బరి ముక్కలను వేసుకుని కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వడకట్టుకోవాలండి. ఇవి కొబ్బరి పాలండి. ఇదిగోండి, ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత ఈ కొబ్బరి పాలల్లో బియ్యం పిండి వేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని కొబ్బరి పాలని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. అంటే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందామండి. వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం సేపు మగ్గబెట్టుకుందామండి ఈ ఆయిల్లో. ఇదిగోండి, ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం పౌడర్ చేసుకున్నాం కదండి, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఆ 3 ప్రతిదీ హాఫ్ స్పూన్ చొప్పున తీసుకున్నామండి. ఇప్పుడు ఇది కూడా వేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. బాగా మగ్గబెట్టుకోవాలండి. మనం ఎంతవరకు అయితే తాలింపు బాగా పెట్టుకుంటామో చారు కూడా అంత టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి, ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు కొబ్బరిపాలు పోసుకుందామండి. దీంట్లో బియ్యం పిండి కూడా కలిపాం కదండి, కొంచెం చిక్కగా ఉంటుందండి. ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు. ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని మరగపెట్టుకోవాలండి కొంచెం సేపు.
ఎంతవరకు మరగపెట్టుకోవాలి అంటే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఉడికాయా లేదా చూసుకుని అంతవరకునండి. ఉల్లిపాయ ముక్కలు ఉడికిపోయినాయి అంటే చారు మరిగినట్టు లెక్కండి. అబ్బా స్మెల్ మంచి స్మెల్ వస్తుందండి. పాతకాలం నాటి లచ్చించారు ఉండే చూసారా, అంత స్మెల్ వస్తుందండి. చూసారు కదండి ఎలా పొంగుతుందో, ఎంత బాగా స్మెల్ వస్తుందంటే అంత బాగా స్మెల్ వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా మరిగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఉల్లిపాయ ముక్క ఉడికితే ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. టైం కూడా ఎక్కువ టైం పట్టదండి, ఒక 15 మినిట్స్లో ఉడికిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయ చెక్కని ఈ రసంలో పిండుకోవాలండి. ఈ నిమ్మరసం అనేది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకునే కొబ్బరి చారు రెడీ అయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.